జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం నేపాల్ దేశంలో ఉన్న ప్రసిద్ధ హిందూ ఆలయాల గురించి వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలోనే కాకుండా మన పొరుగు దేశమైన నేపాల్లో కూడా అనేక ప్రసిద్ధ హిందూ ఆలయాలు ఉన్నాయి. ప్రకృతి సౌందర్యంతోనూ లోయలతో నిండి ఉన్న నేపాల్ దేశంలో అనేక హిందూ బౌద్ధ ఆలయాలు ఉన్నప్పటికీ 12 ప్రసిద్ధ హిందూ ఆలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది పశుపతినాథ ఆలయం. నేపాల్ దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పశుపతినాథ ఆలయం హిందువులకు బౌద్ధులకు చాలా ముఖ్యమైనది. ఈ ఆలయం ఖాట్మండూరుకు 4 కిలోమీటర్ల దూరంలో బాగ్మతి నది ఒడ్డున కలదు. ఈ ఆలయం నేపాలీ పగోడా శైలి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి 4 ప్రధాన ద్వారాలు ఉంటాయి. 2 అంతస్తుల పైకప్పు బంగారం రాగి పూతతో పూయబడి ఉంటుంది. ఈ ఆలయంలో పరమశివుడు పశుపతినాథునిగా కొలవబడుచున్నాడు. రెండవది గుహ్యేశ్వరి శక్తిపీఠం. నేపాల్లో కాఠ్మండూరుకి 5 కిలోమీటర్ల దూరంలో, పశుపతినాథి ఆలయానికి 1 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. పార్వతీదేవి యొక్క 108 శక్తి పీఠాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో పార్వతీదేవి గుహ్యేశ్వరిగా పూజలు అందుకుంటుంది. మూడవది ముక్తినాథ్ ఆలయం. నేపాల్లో ఉన్న ప్రసిద్ధ విష్ణు ఆలయాల్లో ముక్తినాథ్ చాలా ముఖ్యమైనది. ముక్తినాథ్ ఆలయం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాలలో ఒకటి. ఈ ఆలయం నేపాల్లో మస్తాంగ్ జిల్లాలో తొరంగ్లా ప్రాంతంలో హిమాలయ పర్వత శ్రేణులకు దాదాపు 3800 మీటర్ల ఎత్తులో గోమతీ నదీ తీరంలో కలదు. ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు ముక్తినాథునిగా, లక్ష్మీ అమ్మవారు, శ్రీదేవి అమ్మవార్లతో దర్శనమిస్తారు. స్వామివారు అమ్మవార్లతో పాటు గరుడ అల్వార్లు, రామానుజ విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ క్షేత్రంలో 108 గోముఖాల నుండి పవిత్ర జలాలు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నీటితో స్నానం ఆచరించడం వల్ల జన్మజన్మ పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ ఆలయానికి కొంత దూరంలో జ్వాలామాత ఆలయం కూడా ఉంటుంది. నాలుగవది జానకీమాత ఆలయం. నేపాల్లో ఆగ్నేయ ప్రాంతంలో జనక్పూర్ నగరంలో జానకీమాత ఆలయం ఉంది. శ్రీరాముని పత్ని అయిన సీతాదేవి జన్మస్థలంగా ఈ ప్రదేశాన్ని చెప్తారు. ఈ ఆలయంలో శ్రీరాముడు సీతాదేవి మందిరం ఉంటుంది. ఈ ఆలయం ప్రకృతి సౌందర్యాల మధ్య నిర్మించబడి ఉంటుంది. ఐదోది శేషనారాయణ ఆలయం. నేపాల్లోని కాఠ్మండూర్ లోయలో ఫార్ఫింగ్ అనే పట్టణంలో ఉంది. శేషనారాయణ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనారాయణ పెరుమాళ్ళుగా దర్శనమిస్తారు. ఈ లోయలో ఈ ఆలయంతో పాటు ఇంకో 3 విష్ణు ఆలయాలు కూడా ఉంటాయి. ఆరవ క్షేత్రం దక్షిణకాళి ఆలయం. నేపాల్లో కాఠ్మండూరుకు 22 కిలోమీటర్ల దూరంలో దక్షిణకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో కాళీమాత దక్షిణకాళి అవతారంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి శత్రుపీడలు, భూత పిశాచ పీడలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఏడవ ఆలయం పటాన్ కృష్ణ ఆలయం. కాఠ్మండూరులో లోయలో పటాన్ నగరంలో పటాన్ కృష్ణ ఆలయం ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం 3 అంతస్తులతో ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీకృష్ణుడు, రాధా, రుక్మిణి విగ్రహాలు ఉంటాయి. రెండవ అంతస్తులో పరమశివుని లింగం, మూడవ అంతస్తులో బుద్ధుని విగ్రహం ఉంటుంది. ఎనిమిదవది డోలేశ్వర మహాదేవ ఆలయం. నేపాల్లో కాఠ్మండూరుకు సమీపంలో భక్తాపూర్ జిల్లాలో డోలేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో పరమశివుడు డోలేశ్వర మహాదేవుగా కొలవబడుచున్నాడు. తొమ్మిదవది చాంగు నారాయణ ఆలయం. కాఠ్మండూరుకు 12 కిలోమీటర్ల దూరంలో చాంగు నారాయణ ఆలయం కొండ మీద కలదు. ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు చాంగు నారాయణుగా కొలవబడుచున్నాడు. పదోది వింధ్యభాసిని ఆలయం. నేపాల్లో పోఖ్రా నగరంలో ఉన్న ప్రసిద్ధ ఆలయమే వింధ్యభాసిని ఆలయం. ఈ ఆలయంలో దుర్గా అమ్మవారు వింధ్యభాసిని అనే నామంతో కొలవబడుచున్నది. 11వ ఆలయం మనకమన ఆలయం. ఖాట్మండూర్ నుండి 105 కిలోమీటర్ల దూరంలో గూర్ఖా జిల్లాలో కొండ మీద ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి కేబుల్ కార్లో
వెళ్ళవలసి వస్తుంది. ఈ ఆలయంలో దుర్గాదేవి భగవతి అనే నామంతో కొలవబడుచున్నది. 12వ ఆలయం జలనారాయణ ఆలయం. నేపాల్లో కాఠ్మండూ లోయలో ఉన్న ప్రసిద్ధ విష్ణు ఆలయమే జలనారాయణ ఆలయం. ఈ ఆలయంను బుద్ధ నీల్కంఠ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు నీటిలో శయన భంగిమలో జలనారాయణుడిగా దర్శనమిస్తాడు. ఈ క్షేత్రం హిందువులకు బౌద్ధులకు కూడా పరమ పవిత్రమైంది. మనం నేపాల్ దేశం వెళ్ళినప్పుడు ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.